న్యాయవాదులందరూ కూడా ఇవాళ తమ హక్కుల కొరకై న్యాయ పోరాటం చేయడం అనేది బాధాకర విషయం. నేను ఒక న్యాయవాదిగా ఇక్కడికి రావడం జరిగినది. ఇవాళ రంగారెడ్డి కోర్టు ఆవరణలో తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రులు కొండలరెడ్డి గారి యొక్క ఆధ్వర్యాన సీనియర్ నా క్లాస్మేటు శ్రీనాథ్ గారు వాళ్ళ ఉదయం ఫోన్ చేసి రంగారెడ్డి కోర్టు న్యాయవాదులు రిలే నిరాదీక్షలో ఉన్నారు, రిలే నిరాదీక్ష చేస్తున్న ఇక్కడ సోదరి అండ్ అదర్ అడ్వకేట్స్ అందరితో కలిసి పార్టిసిపేట్ చేయడం ఇక్కడ. సో ముఖ్యంగా ఇంతకుముందు కొండలరెడ్డి శ్రీనాథ్ గారు మాట్లాడినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై న్యాయవాదుల యొక్క పోరాటం చరిత్రాత్మకమది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అడ్వకేట్స్ అందరూ కూడా వేలాదిగా తరలికొచ్చి ఢిల్లీకి వచ్చి అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. 10 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ పాలనలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదులకు కూడా అన్యాయం జరుగుతుందని పోరాటం చేయడం జరిగింది. ఉన్న పదవులన్నీ కూడా అప్పుడు పీపీలు కానీ, జీపీలు కానీ, ఏజీపీలు కానీ, ఏజీ కానీ అన్ని పోస్టులన్నీ కూడా ఎక్కువ ఆంధ్ర ప్రాంతానికి వెళ్తుండవి. ఇప్పుడు రంగారెడ్డి కోర్టులు ఇక్కడ ఉన్న డిఓపి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినట్టుగా టీఆర్ఎస్ పార్టీ హయాంలో వాళ్ళు నియమించి ఇంకా కొనసాగడం అనేది ఇప్పుడు మా దృష్టికి వచ్చింది. న్యాయమంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడు కూడా ప్రాతినిధ్యం వహించినాడు. ఇక్కడ మిగతా సీనియర్ నాయకులంతా కూడా ఉన్నారు. విక్షపతి, వివిధ బార్ అసోసియేషన్స్ నాయకులు మోహన్ గని, జయపాల్, జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా మిత్రులు వాళ్ళు న్యాయదీక్ష చేస్తున్నంత రమణారావు గారు ఉన్నారు. మిగతా మహిళా అడ్వకేట్ మా గంగారెడ్డి గిట. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా దాంట్లో వాటాదారులైన ప్రతి ఒక్కరు కూడా ఇంకా న్యాయం కొరకే పోరాటం చేయాల్సిన దుస్థితి ఉండడం బాధాకరం. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఒక న్యాయవాదిగా ఈ ప్రాంతం నుంచి ఎదిగిన వ్యక్తిగా, రంగారెడ్డి జిల్లా సంబంధించింది కాదు, ఇది మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. ముఖ్యంగా రంగారెడ్డి కోర్టులో ఇప్పుడు డిఓపి గారు చేస్తున్న నియామకాల పైన, టెన్యూర్ పీపీల పైన కానీ, సో వీటిపైన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇది పరిష్కారం చేయించాల్సిన బాధ్యతగా ఈ ప్రాంత కాంటెస్ట్ చేసిన వ్యక్తిగా కూడా నా బాధ్యత ఉంది. గంగారెడ్డి గారు కోరినట్టుగా వెంటనే ముఖ్యమంత్రి గారితో వారి యొక్క సమయం తీసుకొని యావత్తు తెలంగాణ న్యాయవాదుల తరఫున, తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్న హైకోర్టు, వివిధ జిల్లా కోర్టులు చేస్తున్న న్యాయవాదుల తరఫున అంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు అతి త్వరలోనే చేపిస్తానని కూడా మీకు మాటిస్తా ఉన్నాను. సో వారు రెండవది 41 సిఆర్పిసి అమెండ్మెంట్ అయినాక కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అడ్వకేట్స్కి ఉండాల్సిన హక్కులను కాలరాస్తూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయిన పోలీసు వాళ్ళ చేతులకి అధికారం ఇవ్వడం అనేది చాలా బాధాకరం. పోలీస్ వ్యవస్థ ఎంత దుర్గతంగా ఉన్నదనేది అందరికీ తెలుసు, ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారనేది కూడా తెలుసు. లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసు వాళ్ళు ఇవాళ న్యాయం వాళ్ళ చేతిలో ఉంటే అన్యాయం జరుగుతుంది. వాళ్ళు డిస్క్రిషనరీగా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా వేలు పెడతా ఉన్నారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులు గతంలో చేసిన వాళ్ళు కూడా వేలాది కోట్లు సంపాదించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అయ్యర్ పోలీస్ అధికారులు ఒకటవుతే ఇప్పుడు స్టేషన్ ఆఫీసర్స్కి అధికారం ఉండడం కూడా అది దుర్వినియోగం చేయడం అవుతుంది, అబ్యూజ్ ఆఫ్ పవర్ అవుతుంది. దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. సో స్టేట్ గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా మిత్రుడు శ్రీనాథ్ గారు చెప్పడం జరిగింది. దాని వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి, శ్రీధర్ బాబు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఒక న్యాయవాది, వారితో కూడా మాట్లాడుతున్న వెంటనే ఇప్పుడు మాట్లాడి అమెండ్మెంట్ తీసుకురావడం, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయడం. గత ప్రభుత్వం హామీ ఇచ్చి ఉట్టి చేతులు చూపించింది, 100 కోట్లు ఇస్తానని చెప్పింది, ఇచ్చింది కూడా ఏం లేదు. సో నూతనంగా ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకు కూడా మినిమం స్టైఫండ్ ఉండాలి, ప్రమాదవశాత్తు చనిపోయిన న్యాయవాదులకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి, వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రావడంలో కూడా న్యాయవాదుల యొక్క పాత్ర కీలకం. అన్యాయంగా చేస్తున్న పరిపాలనకి, దుర్మార్గ పరిపాలనకి వ్యతిరేకంగా తెలంగాణ న్యాయవాదులంతా పోరాటం చేస్తారు. సో వాళ్లకు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ప్రభుత్వం తీసుకురావడంలో నాన్ పొలిటికల్గా ఉండే వాళ్ళు చేసిన కృషిని కూడా మేము గుర్తించాల్సిన అవసరం ఉంది. దీంట్లో వారు కూడా హక్కుదారులు కాబట్టి వారి న్యాయమైన సమ్మతి రిలేట్ నిరాదీక్ష చేస్తూ ఇప్పుడు ముఖ్యమంత్రి రేపు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే వారితో మాట్లాడి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడంలో నేను ఒక బాధ్యత గల న్యాయవాదిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నెరవేరుస్తానని చెప్పి
మీ ద్వారా కూడా మా మిత్రులకి న్యాయవాద సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తాను. సార్, రేపటికి 300 రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి. మరి మీరు 100 రోజుల్లోనే ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ క్లియర్ చేస్తామన్నారు. ఇంకా లేదు అది మీ మీరు- గురించే, మీ గురించే. అయితే న్యాయవాదులకు సంబంధించి 8-9 మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు కదా, మరి ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు? జాప్యం ఏం లేదు, ఇక్కడ చాలా మటుకు పరిష్కారం కూడా జరిగినాయి. ఈ నియామకాలలో వెనువెంటనే మార్పు రావాల్సిందే. జాప్యం ఎక్కడొస్తుందనంటే చాలా మటుకు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అమలు చేసి నియమించబడ్డ అధికారులే ఇంకా కొనసాగుతూ ఉన్నారు. అటు ప్రభుత్వంలో ఇటు జ్యుడిషియరీలో కూడా వాళ్ళే కొనసాగుతున్నారు కాబట్టి అన్యాయం జరుగుతూ వస్తుంది. నేను ముఖ్యమంత్రి గతం కూడా చెప్పడం జరిగింది, వెంటనే రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ నుంచి ఉన్నత అధికారులను మార్చాలి, ఇంక్లూడింగ్ ఇక్కడున్న డిమాండ్ డిఓపి కానీ లేక మిగతా జ్యుడిషియరీలో అపాయింట్ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపాయింట్ అయిన అధికారులను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి ఎవరైతే రిక్రూట్ అయ్యారో తెలంగాణ క్యాడర్ కి సంబంధించి, వారు ఆంధ్ర క్యాడర్ కి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ ఎలా రిక్రూట్మెంట్ చేశారు, తదుపరిగా ఇప్పుడు కొనసాగించడం జరుగుతుంది అంటే ఎవరి ప్రోత్సాహ బలం ఉందనుకోవచ్చు వాళ్ళ వెనకాల, అంటే మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ నియమింపబడ్డ అధికారులను మార్చాల్సిన అవసరం ఉన్నది. అపాయింట్మెంట్ వాళ్ళ టైంలో జరిగింది, ఇప్పుడు మా టైంలో జరగలేదు, దానికి ఎక్స్టెన్షన్స్ కూడా రాకూడదు. సో దీన్ని వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. న్యాయవాదులందరూ ఎంతో సంతోషానికి గురయ్యారు. మీ రాక కోసం వీళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసాం ఇంతకుముందు వరకు. ఇప్పుడు వైజయంతి గారు డిఓపి వారు ఒక్కొక్క నియామకానికి పీపీకి 10 లక్షల రూపాయలు తీసుకొని వారిని నియమించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వారిపై మీరు చర్య తీసుకుంటారని భావించారు? నేను ఒక న్యాయవాదిగా వచ్చినాను, సోదర న్యాయవాదులకు సమస్య తీర్చడానికి వచ్చినాను. న్యాయశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాను. తదుపరిగా న్యాయవాదుల కంటే ఎన్ని రోజుల వరకు మీరు చేసే అవకాశం ఉంటుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు సీఎం గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే మీరు న్యాయవాదుల పట్ల అంటే డెసిషన్ ఎప్పటి వరకు తీసుకోగలరు? మీరు ముఖ్యమంత్రిని కలిసినాక చెప్తాను, వీళ్ళు మీట్ ముఖ్యమంత్రితో కలిసి చెప్తాను. సో చూసారు కదండి, న్యాయవాదుల పక్షాన మధు యాష్కి గౌడ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధు యాష్కి గౌడ్ గారు వచ్చారు. దీనికి సంబంధించి మరియు బార్ అసోసియేషన్ కొండలరెడ్డి గారిని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ న్యాయవాదులు చాలా డిమాండ్లతో వారి యొక్క